జనవరా గోవింద సకుడు కుచేలుండు అనునప్పో విప్రుండు మానధనుడు. ఇద్దరు సహాధ్యాయులు అన్నమాట, కృష్ణుడు అను కుచేలుడు. చిన్నప్పటి నుంచి చదువుకున్నారు ఒకే దుక్కున సాందీపని మహాముని దగ్గర. విజ్ఞానరాగాది విరహిత స్వంతుండు శాంతుండు ధర్మవత్సరుడు ఘనుడు సుమ్మా. విజితేంద్రియుడు బ్రహ్మవేత్త కానీ దారిద్ర్యంబు బాధింపవరుల కార్పణ్య వృత్తి నడగబోక తనకు అబ్బినట్టి కాసును 10,000 నిష్కములుగదలంచి ఆత్మమోదించి పుత్రధారాభిరక్ష ఒక విధమున నడుపుచుండేనయ్యా. జ్ఞాన విజ్ఞాన సుప్తాత్ముడు, బ్రహ్మవేత్త, ధర్మ మార్గంలో జీవించేవాడు, పరమ భాగవతోత్తముడు కుచేరుడు. కానీ దారిద్ర్యం బాధిస్తున్నాడు. అష్టకష్టాల్లో దరిద్ర బాధ చాలా గొప్పది పాపం. కుచేరుడి భార్య చాలా ఉత్తమురాలు పాపం. ఆ తల్లి సుగుణాల రాశి శీలవతి, వామాక్షి ఆమె పేరు. కావాలని చేసుకుంది. నన్ను ఐశ్వర్యవంతుల ఇంట్లో పుట్టింది, 4 అన్నలు, ఒకే అమ్మాయి. మంచి ఐశ్వర్యవంతునికి ఇస్తామమ్మా అంటే తండ్రితోనంటది పాపం ఆమె. ఏమయ్యా తండ్రి, ఐశ్వర్యవంతునికి ఇస్తే నన్ను ఆటబొమ్మగా వాడుకుంటాడే కానీ అధ్యాత్మ జ్ఞానాన్ని, భగవంతుని మీద భక్తిని నాకు ఎవరు చెప్పగలరు, కనుక ఈ భక్తుడినే చేసుకుంటానన్నది. బీదవాడైనా మానే, నాకేం బాధ లేదు. కానీ భగవతి లీలా వైభవం, పూర్వజన్మ ప్రారంభ కర్మఫలం అనుభవించాలి కదా. సంవత్సరానికి కూడా పుట్టారు, కావలసినంతమంది ఇంటి నిండా పిల్లలే. ఆ భగవంతుని లీల ఏమిటో కానీ దరిద్రానికి సంతానం ఎక్కువ, శ్రాద్ధానికి శాఖాలు ఎక్కువ. ఇంటి నిండా పిల్లలే. అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు అంటారే కానీ అయ్యా అన్నం పెట్టన్నారు ఎవరు? అలా పిల్లలు వచ్చి ఆ కంచాలు పట్టుకొని అన్నం అడుగుతుంటే ఏడుస్తుంది మనసులో పాపం. బాధపడి ఒక్కనాడిగా ఓపిక నశించి కుచేరుడు అక్కడ కూర్చొని ఉంటే, ఎప్పుడు కుచేరుడు కృష్ణనామాన్ని స్మరించుకుంటూ ఉంటాడు. ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఏమండి పిలిచావా వామాక్షి? అవునండి. ఏం సంగతి? ఓ జీవితేశ తట్టుముట్టాడు నట్టి పేదరికమునంప, దీనికి ఉపాయం ఒక్కనాడైన ఊహింపమైతిమి గదా. ఆద్యంతం లేని దరిద్రబాధ ఎలా పోతుంది చెప్పండి? మరి మన ఇద్దరం కలిసి విచారం చేసుకోలేదు కదా, ఎలా? కనుక మీరు ఆజ్ఞ ఇస్తే సవినయంగా మనవి చేస్తానంది. ఏందో చెప్పు వామాక్షి. నాథ, బాలసకుడైనా నీ బాలసకుడైనా పద్మపత్రనేత్రుని కృష్ణునిగాననేగి దరిద్రంధకారమగ్నులమైన మమ్ము ధరింపుమా శ్రీహరి కృపా కటాక్షర విదీప్తి వడసి. మీ బాలసకుడు ఉన్నాడే కృష్ణ పరమాత్మ, ద్వారకానగరంలో ఉన్నాడు. చాలా గొప్పవాడని మీరే చెప్పారు అనేకసార్లు. మీ ద్వారానే నేను విన్నాను, నాకేం తెలుసు. మీరు పోయి ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. నాథ, కృష్ణ పరమాత్ముడు వరదుడు, సాధు భక్త జనవత్సలుడు, వార్తశరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు, తా కుశస్థలీపురమున యాదవాన్వయ ప్రకరముల్ భజింపగనున్నవాడు. ఏమండి, కృష్ణ పరమాత్ముడు యాదవులను పరిపాలించుకుంటూ ద్వారకానగరంలో ఉన్నట్ట. ఏమండి, నీవరిగినా నిన్ను చూచి విభుడప్పుడే ఇచ్చు అనూన సంపదల్నాథ. వరదుడు, సాధు భక్త జనవత్సలుడు, ఆర్తశరణ్యుడు. పోతన గారు ఇక్కడ తెలకాసి పెట్టాడు. భక్త జనవత్సలుడు అంటే ఏమైనండి? భక్తుడు ఓ తిరిగిన వస్తాడు 10%, 20% పరమాత్ముడికి. కానీ సాధు భక్త జనవత్సలుడు చాలా గొప్పవాడు. సాధుత్వం ఉండాలి, సజ్జనత్వం ఉండాలి, సౌమ్యత్వం ఉండాలి. మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మ నిగ్రహ, భావ సంశుద్ధి,
ఇత్తేత తపో మానసముచ్యతే అని శాస్త్రం చెప్తుంది కనుక సాధు భక్త జనవత్సరుడు పరమాత్ముడు. భక్తుడు ఎప్పుడు కూడా అహంకరించడు, మమకారం పెట్టుకోడు, అసూయ దేశాలు ఉండవు వాడి దగ్గర, ఈ ద్వంద్వాలు ఏవి కూడా ఉండవు, వాడే సాధు. జయ శ్రీకృష్ణ. అయ్యా కలలోనైనా స్మరించినా కానీ ఆర్తత్రాణపరాయణుడు నారాయణమూర్తి కాపాడుతాడట కదా, కనుక మీరు పోయి ఒక్కసారి దర్శనం చేసుకొని రండి అనగానే అవునే నిజమే బామాక్షి, ఆహా ఎంత పుణ్యాత్తురాలు, నా మిత్రుణ్ణి నా దైవాన్ని దర్శన భాగ్యం కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ 20 ఏళ్ల తర్వాత మిత్రుని దగ్గరికి పోతున్నప్పుడు కనీసం ఆయనకు బహుమానంగా ఏదైనా పట్టుకొని పోవాలి కదా, అందుకే నేను విచారం చేస్తున్నాను అన్నాడు. ఇట్లాగైనా తప్పిపోతుందేమో, ఎందుకంటే మానధనుడు, ధనం లేదు కానీ మానధనుడు. ఆహా గట్లగా అనుకున్నా మెల్లె పక్క ఇంటికి వెళ్ళింది. అమ్మ ఒక 2 పిరికిళ్ళు అటుకులు పెట్టుండి, వీళ్ళు మళ్ళీ పెడతారో పెట్టరో అని ముక్కిపోయిన అటుకులు ఓల్డ్ స్టాక్ ఉంటే 2 పిరికిళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు. మళ్ళీ అవే తీసి అయ్యగారి పంచె కడదామంటే అన్నీ చుట్టుబడి ఉన్నది పంచే. చూడంగా వెతకంగా ఓ మూలకు మంచిగా గట్టిగా ఉంటే అక్కడ ఆ 2 పిరికిళ్ళు కట్టింది. ఏమండి, మీ బాలసకుడైన కృష్ణునికి ముడతక తండ్రులాలంటే చాలా ఇష్టం అండి, పట్టుకొని వెళ్ళండి అంది కామాక్షి. ఇక తప్పదరా దేవుడా అనుకున్నాడు కుచేరుడు. భుజాన వేసుకున్నాడు, ద్వారకానగరం పోతున్నాడు, నడుచుకుంటే వెళ్ళాలి. అప్పుడు యంత్రయుగం కాదు, మంత్రయుగం. అది బస్సులు లేవు, టాంగాలు లేవు, ఆటోలు లేవు, బండ్లు లేవు, కార్లు లేవు. అటుకుల ముళ్ళే భుజాన వేసుకున్నాడు, బయలుదేరి వెళుతున్నాడు పాపం. కానీ మనస్సులో బాధ అవుతున్నది, భార్య మాట వినాలి కదా మరి. భార్యామూల విదంగ్రహం. కృష్ణ కృష్ణ నిదయ రాధేలా గోపాల, నిదయ రాధేలా గోపాల, లీలా వినోదాల తేలియాడెడు వేళ, లీలా వినోదాల తేలియాడెడు వేళ, నిదయ రాధేలా గోపాల గోపాల. అరవింద దళ నయన శరదిందు దరఘాస, అరవింద దళ నయన శరదిందు దరఘాస, కంఠ కౌస్తుభమణి కాంతి ప్రభావాస, కృష్ణ కృష్ణ అరవింద దళ నయన శరదిందు దరఘాస, కంఠ కౌస్తుభమణి కాంతి ప్రభావాస, సన్నుత బాల యదుకుల బాల మాయాజాల మురళీలోల ముకుందరార ముచుకుంద వరద జాలమేల శ్రీలోల ఈ వేళ, నిదయ రాధేలా గోపాల, నిదయ రాధేలా గోపాల. లీలా మానుష వేష శరీరా, లీలా మానుష వేష శరీరా, సకల జీవ అనుగ్రహకార, భక్తవత్సల దేవా భక్తవత్సల దేవా అభయమీయగరావా, భక్తవత్సల దేవా అభయమీయగరావా,
కోమల శ్యామల సుందర రూప కోటి మన్మథాకార శరీర కోమల శ్యామల సుందర రూప కోటి మన్మథాకార శరీర బలరామానుజై వెళ్ళ జాగేల జాలి రూపు మాయందు వనమాలి నీ దయరాదేల గోపాల లీలా వినోదాల తెలియడెడు వేళ నీ దయరాదేల గోపాల గోపాలకృష్ణ భగవానికి. అలా కృష్ణనామాన్ని స్మరించుకుంటూ బయలుదేరి వెళ్ళాడు. విశాలమైన వీధులతోని ఐశ్వర్యవంతమైనటువంటి ద్వారకానగరంలో అడుగుపెట్టి ఏ ఇంట్లో పోయినా ఉంటాడు స్వామి. కృష్ణ పరమాత్మునికి ఆయన యొక్క ఫోన్ నెంబర్ కూడా 16,108. అంటే ఇప్పుడు చేయకండి, రోజు మీరు ఆన్ చేసి పెట్టుకుంటారు, వైబ్రేషన్లో కూడా పెట్టుకుంటలేరు. అది మీ ఇష్టం, నేనే చెప్పడం నా ధర్మ, వినకపోతే మీ కర్మ. జయ శ్రీకృష్ణ. అయ్యా ఆ విధంగా ఒక్క ఇంట్లోకి పోయినాడు. 7 ద్వారాల లోపల ఉన్నాడు స్వామి. హంసతులికా తల్పం మీద రుక్మిణీదేవితో సరసాలాడుతున్నాడు పుండరీకాక్షుడు. మన్మథుండు కృష్ణస్వామిని ఇందీవరశ్యామం వందితా సూత్రామం కరుణాలవాలం కృష్ణునింగని కుచేలుండు డాయంజనంతా. ఒక్క కాలు కుడికాలు లోపల పెట్టాడండి మొదటి ద్వారంలో. అంతా కృష్ణుండు దళత్కంజాక్షుడు ఆ పేద విప్రుని అస్త్రంత దరిద్ర పీడితుని కుచేలుని అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దియతన తల్పము నరేంద్ర. అద్భుతం చూడండి. సాధు భక్తజనవత్సరుడు అంటే యథార్థం పరమార్థం ఉంది కదా, అందులో అతిశక్తి ఏమాత్రం లేదండి. కుచేలుడు సంశయిస్తున్నాడే కానీ కృష్ణ పరమాత్మ చూసిన వెంటనే తన తల్పం దిగాట. సని అర్థి ఎదురుగా ఆజని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణంతో తెచ్చి సమాధానమున కూర్చుండబెట్టి తన తల్పంబున నరేంద్ర. 6 ద్వారాలు దాటి కుచేలుని దగ్గర వెళ్ళి బిగారగా గులించుకొని భుజం మీద చేయి వేసి తీసుకొని వచ్చి ఇంతసేపు లక్ష్మీనారాయణుడు కూర్చున్న తల్పం మీద ఆ కుచేలుని కూర్చుండబెట్టి కనక కలశంతో బంగారు పళ్ళెల లోపల కుచేలుని కాళ్ళు గడిగి ఆ జలాన్ని మీద జల్లుకొని గంధం రాసి మంగళహారతి ఇచ్చి పరమాత్ముడు రుక్మిణి ఇద్దరు కూడా అలా ఆ బ్రాహ్మణోత్తముడికి సేవలు చేసి వింజామరలు బట్టి విసురుతున్నారయ్యా రాజా రుక్మిణి కృష్ణుడు. అక్కడ ఉన్న చిలికత్తరందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు. అబ్బా అబ్బా అబ్బా, ఈ బ్రాహ్మణుడు సామానుడు కాదు. ఆహా, ఏమి తపంబు చేసెనో ఏమి తపంబు చేసెనకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్వామున యోగిది స్ఫురదు పశ్యకుడై తనరారు ఈ జగస్వామి ఈ రమాధినాథు నిజ తల్పమున వసించియున్నవాడు. ఈ మహనీయమూర్తికి ఎనయే ముని పుంగవులెంత వారల్ ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణి దివిజోత్తముండు తొల్బామున. గత జన్మల్లో ఈ బ్రాహ్మడు ఏం పుణ్యం చేసుకున్నాడో, యోగులకు కూడా దొరకనటువంటి పరమాత్మని చేత సేవలు చేయించుకుంటున్నాడు కదా. అధీనంగాక తన పర్యంకమందు వనితామణి అయిన రమాలలామ పొందును ఎడగాదలంపక ఎదు ప్రవరుండు ఎదురేగి మోదముందనుకగ కౌగలించి ఉచిత క్రియల పరితుష్టునింజేయుచు వినయమున భజించే ఈ ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. ఈ ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో. భాగ్యవంతుడా, తిందామంటే కంచం లేదు, అన్నం లేదు, పడుకుందామంటే మంచం లేదు, ఉందామంటే కొంప లేదు,
అయ్యా భాగ్యవంతుడు అంటున్నారు అక్కడ ఉన్న పరిచారికలంతా. ఈ భూసురోత్తముడు ఈ బ్రాహ్మడు ఎంత భాగ్యవంతుడో. ఏమిటి మరి భాగ్యం అంటే? అందుకే ఆచార్యుల వారు అంటారు, ఆయన ఎందుకు నా ఈ ప్రపంచంలో ఉన్నదాన్ని చూసి మురిసిపోతావు? కిం యానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్రకళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాత్వా చక్షణభంగురం సపదీత్యాజ్యం మనోదూరధ స్వాత్మారం గురువాక్యతో భజమన శ్రీ పార్వతీ వల్లభం కిం యానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం. అయినా ధనం కోరుకున్నావు, నువ్వు లక్షలు కోరుకుంటే కోట్లు ఇచ్చా, కిం ఏం చేస్తావు? రాజ్యం కోరుకున్నావు, ఇచ్చా. ఏనుగులు గుర్రాలు సైన్యం ఇచ్చా, కిం కిం వా పుత్రకళత్రమిత్ర, అందమైన భార్య కావాలన్నావు, ఇచ్చాను. అందమైన సంతానం కావాలన్నావు, ఇచ్చాను, కిం పశుభిర్దేహేన గేహేన కిం. 3 అంతరాల బిల్డింగ్ కోరుకున్నావు, 7 అంతరాలు ఇచ్చా. మరి ఇంకేం కావాలి నీకు? దాంతో ఏం చేస్తావు? కిం జ్ఞాత్వా, తెలుసుకుంటే చక్షణభంగురం సపదీత్యాజ్యం మనోదూరత, తెలుసుకున్నట్టు వాడికి క్షణములో అదృశ్యమైపోతాయిరా నాయన ఇవన్నీ. స్వాత్మారం, నీ ఆత్మను ఉద్ధరించుకోవడానికని గురువాక్యతో భజమన్న శ్రీ పార్వతీ వల్లభం. గురుగారి దగ్గరికి వెళ్ళి, సద్గురు దగ్గరికి వెళ్ళి పంచాక్షరి మహామంత్రంతో పరమశివుని కృపకు పాత్రలు గారా నాయన. అగో అది తరగని అరగని విరగని ధనం అన్నాడు. అందుకే కుచేరుడు ఏం లేకుండా కానీ కృష్ణ కృపకు పాత్రుడైనాడు గనక ధరణీసురుడెంతటి భాగ్యవంతుడు. అది భాగ్యం అంటే. ఆనంద బాష్పాలు గారుస్తున్నాడు కుచేరుడు. ఏమిటి నాకు పరమాత్ముడు ఈ విధంగా సేవలు చేస్తున్నాడని. అలా చేసి మెల్లగా లేపి, కుచేలా ఎన్నాళ్ళకు వచ్చావు? మనం ఎన్ని రోజులై కలవక? చాలా రోజులు కలిసావు మిత్రమా. చూడు మన గురువుగారు ఎంత గొప్పవాడు. మన అజ్ఞానానంతా కూడా దూరం చేసేటువంటి మహానుభావుడు మన సాందీపని మహాముని. ఎన్నో రహస్యాలు మనకు ప్రబోధించి చెప్పినాడు కదా. కుచేలా నీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకసారి గురుగారు మనల్ని అరణ్యానికి పోమంటే మా సందడి పుష్పాలు తెమ్మడానికి, అప్పుడు మనం పోయి తిరిగి వచ్చే సమయంలోపడే పెద్ద తుఫాను గాలి వానతోనూ ఉరుములు మెరుపులతో పిడుగులు పడుకుంటూ వానబడింది. గురుదేవా 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 అనుకుంటూ మనం కాలక్షేపం చేశాం. రాత్రులు అక్కడే ఉన్నాం ఇద్దరం. బరబర తెల్లవారగానే గురుగారు వచ్చాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చి. అప్పుడు గురుగారు మనల్ని చూసి ఏమన్నాడు, నీకు జ్ఞాపకం ఉందా? మిత్రమా, నీకు లేదు కావచ్చు, నాకుంది. ఏమన్నాడు కృష్ణ? కటకట శిష్యులారా, కటకట శిష్యులారా, ఇటు మా కొరకుగా చనుదెంచి మహాటవిన్ సముత్కట పరిపీడనంది తిరిగావున శిష్యులు మారుణంబు ఇగుటకిది కారణంబు సమకూరడివో ఇట మీద ఇది కారణంబున ఇట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విజయ విభూతి జయాయురున్నతులు కలుగుగాక. గురువారి యొక్క రుణం తీర్చుకున్నారు నాయన. భవిష్యత్తు లోపల ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా మీకు కలుగుగాక అని మన గురుగారు మనను ఆశీర్వాదం పెట్టాడు. జ్ఞాపకం ఉందా కుచేరా? కృష్ణ, జగద్గురువు అయిన నీకు గురువులు ఎవరయ్యా? ఏదో లోక విడంబనం కోసం అంటున్నామన్నాడు. అనగానే సాభిప్రాయుడైన పరమాత్మ తెలుసుకున్నాడు. కుచేలా, మిత్రమా, నా దగ్గరికి రాగా నువ్వు ఏదో తెస్తావని నాకు ఎరికే. ఎందుకంటే మన స్నేహం అట్లాంటిది, మన ప్రేమ అట్లాంటిది. మిత్రమా, నువ్వేం తెచ్చినా నాకు చాలు, తృప్తే. నీలాంటి వాడు పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది పెట్టినా నాకు ఆనందమే అనగానే ఈ దరిద్ర ముఖం ఎలా చూపాలని తలకాయ తిప్పుకున్నాడు. వెనక ముళ్ళే కనబడుతున్నది. ఓహో, నా బహుమానం నా చేతిలో తీసుకోవాలనా అని కృష్ణ పరమాత్మ తన కరకమలాలతోని ఆ అటుకుల ముళ్ళని విచ్చి 2 చేతులతో 2 పిరికిళ్ళు పట్టుకున్నాడండి. ఒక్క పిరికిళ్ళ నోట్లో పోసుకుంటూ, మరి నీవియే 14 భువనముల తృప్తి వరుసుగాక అని ఒక పెరికెడు బుక్కాడు.
మళ్ళీ ఒక పిరికడ బుక్కుదాన రుక్కుడిదయ్యి వచ్చింది. స్వామి, ఇక్కడికే మీరు అనుకున్న దానికంటే 100 రెట్ల ఐశ్వర్యం పోయింది అయ్యగారికి. ఇక ఈ పిరికడి కూడా బుక్కామంటే మన ఇద్దరం ఇక్కడ ఈ ఇల్లు విడిచి మా ఇంటి ముందరికి పోవాలి. అలాగా పోనీలే సులభపడిపోయి ఆ విధంగా పిరికడి అటుకులు బుక్కినాడు పరమాత్ముడు. హాయిగా భోజనం పెట్టాడు కుచేరుడికి. ఆనందమైన శఠసోపేతమైన భోజనం చేశాడు. పరుబట్టలు వేశాడు. మంచిగా పడుకున్నాడు. ఆనందంగా స్వర్గతుల్యంగా ఉన్నది. ఎందుకంటే కమ్మడి తిండి ఉంటేనే నిద్ర పడుతుందండి. అవి 2 జంట కవులు, ఆహార విహారాదులు. తిండి లేకపోతే నిద్ర రాదు, నిద్ర లేకపోతే తిండి సరిపోదు. తెల్లారు నాకు నిద్ర లేదే, నాకు ఆకలి అయితే లేదు అంటాం. అంటే ఇవి 2 అవినోభావ సంబంధం, బొమ్మ బొరుసలాగా ఉంటాయి. కమ్మడి తిండి తిన్నాడు కదా, పరుబట్టలు హాయిగా నిద్రపోయినాడు. ప్రాతకాలం లేచి సంధ్యావందనం చేసుకొని కృష్ణ వస్తా. అయ్యో, ఇన్ని ఏళ్లకు వచ్చావు, 20 ఏళ్లకు అప్పుడే వెళ్ళిపోతావా మిత్రమా? లేదు, పిల్లలు ఎదురు చూస్తారు, నీ దర్శన భాగ్యం కోసం వచ్చా మాధవ, వెళుతానన్నాడు. 7 ద్వారాలపై చెప్పినాడు. 7వ ద్వారం ఇతడు వచ్చిన తర్వాత కృష్ణ పోయి వస్తానన్నాడు. కుచేలా మిత్రమా ఉంటానన్నాడు. ఉంటానని ఈయన ఏడుస్తున్నాడు, పోయి వస్తానని ఆయన ఏడుస్తున్నాడు. ఇది ఉన్నేడుపు, అది లేనేడుపు. కృష్ణునికి ఏడుపు ఏం పనయ్యా అంటే, నా భక్తుడు నా మిత్రుడు, ఎంత గొప్ప హృదయం వీడికి, ఎంత మానధనుడు వీడు. ఐశ్వర్యవంతుని ఇంట్లో ఉంటే ఏమనుకుంటాడు ఆ కృష్ణుడు, అని వెళ్ళిపోతున్నాడు కదా, ఎంత శీలవంతుడు నా మిత్రుడు నా భక్తుడు అని ఆయనకు ఆనంద బాష్పాలు. కానీ ఈ కుచేరుడేమో నా దరిద్రం పాడగానున్న దరిద్రం లేకపోతే కృష్ణుడి ఇంట్లో ఇంకో 5-6 రోజులు ఉంది కదా, ఈ దరిద్రంతో నేను గిట్ట అయిన ఇంట్లో ఉంటే ఏం లేదు, వీడికి ఇంట్లో కూడు దొరుకుతలేదు, అందుకే ఇక్కడ పడిచి వస్తున్నాడు కావచ్చు, ఎక్కడ అనుకోపోతాడు అని వెళ్ళిపోతున్నా, ఏం చేయాలి అని ఈయన ఏడుస్తున్నాడు. మొత్తానికి ఇద్దరు ఆయన లోపలికి వెళ్ళాడు అంతఃపురంలోకి. కృష్ణ పరమాత్మ కుచేరుడు వెళ్ళి వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో అనుకుంటున్నాడు, ఆహా కృష్ణ నా పుణ్యమరయటిలో, నా పుణ్యమరయటిలో ఆ పుణ్యనిధిన్ ప్రశాంతుం అచ్యుతుం అఖిల వ్యాపకు బ్రహ్మణ్యుని చిద్రూపకుని పురుషోత్తముని గంటిగాదే. నా పుణ్యమరయటిలో పరికింప కృపణ స్వభావుడనైన నేనెక్కడా, ఇందిరాదేవికి భర్త అయినటువంటి యొక్క ఆ కృష్ణ పరమాత్ముడు ఎక్కడ, ఆయనకు నాకు ఎక్కడన్నా పొందడం ఉన్నదా? నా మరణ దేహాన్ని చూసి, నా దరిద్రాన్ని చూసి నన్ను అసహించుకోకుండా బిగియారు నన్ను కవితం చేసి తన తల్పం మీద కూర్చుండబెట్టి దేవతలు తనకు చేసే చందం లోపల నా పాదాలు గడిగి నాకు వింజామని పిలిచాడు కదా, ఆహా నా పుణ్యమరయటిలో. ఆనందపరవశుడైనాడు కుచేరుడు పాపం అని మహాదానందంలో ఉండే వరకు దిక్కుమాలిన సంసారం భార్య ఆదికి వచ్చింది పాపం కుచేరుడికి. అవును, మరి ఇంటికి పోగానే అది అడుగుతుంది, ఏం చెప్పాలి, ఎట్లా నా గతి అని మళ్ళీ ఆనందానికి భంగం కలిగేటట్టుగా శ్రీనిధి శ్రీనిధి నన్ను ఘనంబుగా పచరించి విత్తమేమి అని తెరంగుగానబడే కదా. చూశారా, జీవుడికి దేవుడికి అదే తేడా. దంచినమ్మకు బుక్కిందే కూలైంది, నా బతుకు కమ్మడి భోజనం పెట్టాడు, పొరబట్లు ఇచ్చాడు, నెట్ ఇయ్యలేదు, చెక్కు రాసేయలేదు. బాధ. మరి ఇంటికి పోగానే భార్య ఉన్నది, పిల్లలు ఉంటుంది కదా, లేకపోతే ఏం బాధలేదు. కానీ ఎందుకు ఇయ్యలేదబ్బా? అగో అది భక్తి, నిర్మలమైన భక్తికి అది తార్కాణం. ఎన్నా దరిద్రుడు సంపదంధుడై కానక తన్ను చేరడనిగాక శ్రీచార్తిహరుడు తన్ను సర్వ వస్తు పరిపూర్ణునిగా చేయకుండునా. దరిద్రుడు సంపదంధుడై వీనికి ఐశ్వర్యం ఇచ్చేయంటే ఐశ్వర్య మదంలో పడిపోయి నన్ను మర్చిపోతాడని ఇయ్యలేదు. పోనీలే, కృష్ణుని మర్చిపోయి ఐశ్వర్యం మాత్రం నాకెందుకు, అది సరిపెట్టుకున్నాడు. అది భక్తి భావన. ఏది జరిగినా కృష్ణప్రసాదం అని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఎప్పుడూ సుఖంగా ఉంటుంది, వాడే ఆనందంగా ఉండగలుగుతాడు. సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషిగాడేని శక్రుడైన నశించు. ఎప్పుడు సంతోషంగా ఎవడైతే ఉంటాడో వాడికి భగవత్ కృప కలుగుతుందన్నమాట. పోనీలే, అందుకే ఇయ్యలే, లేకపోతే కుచ్చుడు తలుచుకున్నాక నాకు ఇవ్వకపోయినా సకల సంపదలు ఇచ్చు,
అని అది ఇది అనుకునే వరకు తన గ్రామం రానే వచ్చింది, పల్లెటూరు. ఆ ఊళ్ళోకి పోయే వరకు 4వ సంధిలో 3వ ఇల్లు. 1, 2, 3, 4వ సంధి చూసుకున్నాడు, పోయినాడు, 3వ ఇల్లు వెతుక్కున్నాడు. కానీ అక్కడ పెద్ద బిల్డింగ్ ఉన్నది. దాని ముందరే తిరుగుతున్నాడు. నేను లెక్క తప్పానా, సంధి తప్పానా? ఏ సంధి కరెక్టే, 4వ సంధి 3వ ఇల్లు బరాబరి ఉంది, యథార్థమే. కానీ మరి ఎవరో ఏ పుణ్యాత్తుందో ఇది, మరి నాకు పంపేది డౌట్ కదా. ముందరే తిరుగుతున్నాడు. లోపల మామాక్షి చూసింది. అంతకు ముందర ఒక్కళ్ళు ఎవరైనా పని మనిషి ఉండు అంటే అమ్మ నాకు ఎక్కడ తీరుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు ఇంటి నిండా మందే దాసీలు. అప్పుడు మామాక్షి చూసి, అయ్యగారు వచ్చాడు, తీసుకురాకుండే. దివిజ వనిజలంబాలడి తెరవలప్పుడు దాయే తెంచి ఇందు విచ్చేయుండనుచు విమల సంగీత నృత్య వాద్యం మురుసరంగా గరిమదో కొని జనినందిపురమునగుడరింద్ర. దేవతాశ్రీల వంటి ఇంట్లో ఉన్నటువంటి నౌకర్లు ఉన్నారట. అంత అందమైనటువంటి వాళ్ళు. అయ్యగారు రండి అంటే బిత్తరపోయి చూస్తున్నాడు. అయ్యగారు రండి ఏంది, ఎవరింటికి పోతున్నాడు, నేను ఎందుకు పిలుస్తున్నారు వీళ్ళు? ఒక 4 అడుగులు నడవంగానే లోపల కనబడింది కామాక్షి. ఓహో, మా ఇంట్లో ఇక్కడనే ఉన్నది. వాళ్ళు కడిగి ఆయనకు భోజనం పెట్టి విసినకట్ట పెట్టి విసురుకుంటూ పాపం ఆ తల్లి ఆనందపడి ఆనంద బాష్పాలుగా అరుస్తుంది. నా భర్త అంత గొప్పవాడు ఎవరు లేరు. ఎందుకు నేను చెప్పంగానే పోయి కృష్ణ పరమాత్ముడి దర్శన భాగ్యం కలిగి మా దరిద్రమంతా కూడా దూరం అయిపోయింది కదా. ఆహా, నా భర్త ఎంత గొప్పవాడు అని ఆనందపడిపోతున్నది పాపం కామాక్షి. భోజనం చేశాడు కానీ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. కృష్ణయ్య, ఎంత గొప్పవాడివి తండ్రి నువ్వు. కృష్ణ కృష్ణ నన్ను నా వృత్తంతంబును నీ మనంబునంగనియు ఏమి ఉందడవక నన్ను బొమ్మని ఈ సంపదలెల్ల ఒనరగ ఒడగూర్చి నన్నుడయును చేసితివ తండ్రి. మాధవ, ఏమి చెప్పా పెట్టకుండానే నన్ను పొమ్మని చెప్పి ఇంత ఐశ్వర్యం ప్రసాదించావా? ఎన్న కృత్తలైన ఈ ఐశ్వర్యము ధారపుత్రాదులకి గాని నాకేలననుకొని కుచేలుండు శ్రీకృష్ణమరణం పునర్చుచూ. ఆహా, పోనీ భార్య పిల్లలతో అయితే నాకు ఏ బెంగ లేకుండా అయిపోయింది. నిశ్చిలకు పాపం వాళ్ళు కడుపుండా తింటారు, హాయిగా ఉంటారు, పెళ్లి చేసుకునేందుకు నా బాధ్యత అని అనుకొని ఎల్లప్పుడూ కూడా ఆ కృష్ణ పరమాత్ముని యొక్క ధ్యానం చేసుకుంటే గడిపాడయ్యా పరీక్ష మహారాజా ఆ యొక్క కుచేలుడు. కృష్ణ జయ గిరిధారి జయ జయ మురారి, జయ గిరిధారి జయ జయ మురారి, జయ గిరిధారి జయ జయ మురారి, జయ గిరిధారి జయ జయ మురారి. జయ హో జయ హో జయ హో జయ హో గోకుల విహారి, జయ హో గోకుల విహారి, జయ గిరిధారి జయ జయ మురారి, జయ గిరిధారి జయ జయ మురారి. ఆనంద కంద బృందావన చంద, ఆనంద కంద బృందావన చంద, నంద నందన నన్నేలినావా, ఆనంద కంద బృందావన చంద, నంద నందన నన్నేలినావా. జయ గిరిధారి జయ జయ మురారి, జయ గిరిధారి జయ జయ మురారి. గోలోకవాస గోలోకవాస గోపాల కృష్ణ గోవింద
సచ్చిదానంద గోవింద గోవింద సచ్చిదానంద కోమల శ్యామల సుందర రూప కోరిన వారి కొంగు బంగారమ కోరిన వారి కొంగు బంగారమ జయ గిరిధారి జయ జయ మురారి రాధా మాధవ రాసవిహారీ రాధా మాధవ రాసవిహారీ భక్త జనావన పాలించినావా భక్త జనావన పాలించినావా మానస చోర మధురావాస మానస చోర మధురావాస కంస సంహార కరుణించినావా కంస సంహార కరుణించినావా జయ గిరిధారి జయ జయ మురారి జయ గిరిధారి జయ హో జయ హో జయ హో జయ హో జయ హో గోకుల విహారి జయ హో గోకుల విహారి ఈ విధంగా కృష్ణ పరమాత్ముని యొక్క ధ్యానాన్ని స్మరణ జపాన్ని మరవకుండా కుచేలుడు కృష్ణ పరమాత్మునికి ఒక పాత్రుడైనాడయా పరీక్ష మహారాజా. అందుకొరకై తస్య వై దేవదేవస్య హరే యజ్ఞపతే ప్రభో బ్రాహ్మణా ప్రభవో దైవం నచేభ్యో విద్యతే పరం. పరీక్ష మహారాజా, బ్రాహ్మణ ప్రియుడైన భగవంతుడికి బ్రాహ్మణి కంటే జనుడు ఎవరు లేరయా. సర్వలోకాలకు 14 భువనాలకు కృష్ణ పరమాత్మ గురువు అయితే మరి బ్రాహ్మణ ఆయన గురువయ్యా. అఖిల లోకములకు హరిదైవతము చూడ హరికి దైవతము ధరామరుండు పదపరాగలేశ పంక్తి చే త్రైలోక్య పావనంబు చేయు బ్రాహ్మణుండో. కనుక రాజా, భగవంతునికి భక్తితో ప్రేమతో ఎవరైతే పత్రం పుష్పం ఫలంతో ఏమి ఇస్తారో అటుకులనే అంత ఐశ్వర్యాన్ని ప్రసాదించాడయా. ఆ భక్తజన వత్సలుని కృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీల నీకు వినిపించానన్నాడు.